జిల్లాలో పంచాయతీలు సొంతంగా ఆదాయం పెంచుకునే విధంగా పంచాయతీ అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీలలో సొంత ఆదాయ వనరుల పెంపుదలపై సర్పంచ్లు, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు 2 రోజుల పాటు జరుగు అవగాహన సదస్సుకు ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీ ఆర్డి ఐనంపూడి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ రజని తదితరులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమం పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ఎలా, దీని మీద ఇవాళ రేపు 2 రోజులు పూర్తి టైం కంప్లీట్ గా ఉండాలి. ఎలా పెంపొందించుకోవాలి, వాటి ద్వారా గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి దాని మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులపై ఆధారపడకుండా గ్రామాల్లో సొంత ఆదాయాలను ఎలా పెంచుకోవాలి, వాటికి మార్గాలు ఎలా అన్వేషించాలి అనే దాని మీద ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు గ్రాంట్లు, పన్నులు, లీజ్, లైసెన్స్ వివరాలు ఇవన్నిటిపై కూడా పూర్తి అవగాహనతో మీకు ఈరోజు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి అన్ని గ్రామాల్లో ఇళ్ళున్నాయి, ఇళ్ళన్నిటి కూడా సరైన నిబంధనల ప్రకారం ఇంటి పన్నులు వేయడం ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తాయి. కాబట్టి ఇంటి పన్నులు విధించడంలో కూడా కరెక్ట్ అయిన గవర్నమెంట్ ఇచ్చే నియమ నిబంధనల ప్రకారం ఆ ఇంటి పన్నులు విధిస్తే మనకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా సెల్ టవర్స్ ఉంటాయి, అన్నింటి మీద మనం పన్ను వేస్తున్నాం. అదేవిధంగా లైసెన్స్ ఫీజులు, తర్వాత మార్కెట్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా మనం నిర్మించుకుంటే దాని మీద ఇప్పుడు సపోజ్ మనకి ఒక 10 లక్షలు ఉన్నాయి, మార్కెట్ కాంప్లెక్స్లు ఇలాంటివన్నీ కూడా కట్టేవరకు, గోడౌన్స్ ఇవన్నీ కట్టేవరకు వాటి మీద మనకి ఆదాయం వస్తాయి. అవి అన్నింటి కూడా సొంత వరకు సమకూర్చుకోవచ్చు. కాబట్టి ఇవన్నింటి మీద పూర్తి అవగాహన మీరు అందరూ కలిగి ఇక్కడ ట్రైనింగ్ లో పూర్తి శిక్షణ పొంది మీ యొక్క విధి విధానాల్లో సక్రమంగా మీ బాధ్యత మీరు